నమస్కారం ఫ్రెండ్స్. ఎట్టకేలకు మిడిల్ క్లాస్ వాళ్లకు ఒక మంచి న్యూస్ అందించే అవకాశం వచ్చింది. ఈ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం మనకు వరదానంగా మారనుంది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ సంక్షోభం పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయి. రాబోయే 8 నెలల్లో 5.25 లక్షల ఫ్లాట్ మనకు అమ్మకం కోసం సిద్ధంగా ఉన్నాయి, అంటే రాబోతున్నాయి. ప్రస్తుతానికి 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. అంటే ఇంకో 1.5 లక్షల ఫ్లాట్లు కేవలం వెస్ట్ హైదరాబాద్లోనే ఖాళీగా ఉంటాయి. భారీగా నిర్మాణ రంగంలో కదలిక, చాలామంది నిర్మాణం చేసే వాళ్లకు ఈ స్లంప్ ఇన్ రా మెటీరియల్, అంటే రా మెటీరియల్ ప్రైజెస్లో కదలిక లేదు. ఇన్ఫ్లేషన్తో పాటు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతలేదు. దాని కారణం ఏమంటే రెడీమేడ్ హౌసింగ్ మార్కెట్లో 40% క్షీణించడం మనం చూడవచ్చు. సిమెంటు, స్టీలు దీని డిమాండ్ హౌసింగ్ మార్కెట్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్స్, అంటే రోడ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, అదే కాకుండా సిసి రోడ్స్, వీటిపై ఈ రా మెటీరియల్ డైవర్ట్ అయిపోతుంది. అంటే హౌసింగ్ మార్కెట్ని పక్కన పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్పై స్పెండింగ్ ఎక్కువవుతుంది. హౌసింగ్ మార్కెట్ 40% ఆల్ ఓవర్ ఇండియా పడిపోయినట్టు పక్కా సోర్సెస్ ద్వారా మనకు అంటే ఇన్ఫర్మేషన్ అందుతుంది. మనం ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, హైదరాబాద్ ఆర్టిఫిషియల్లీ ఇన్ఫ్లేటెడ్ మార్కెట్. గత 11-12 ఏళ్లుగా ప్రజలకు అందుతున్న సమాచారం మొత్తము ప్రాక్టికల్ ఫిగర్స్ కాకుండా ఎస్టిమేటెడ్ డిమాండ్ అండ్ ప్రాబబుల్ డిమాండ్పై ఆధారపడి ప్రైజెస్ పెట్టడం జరిగింది. వేలాది మంది ఆ 300% పెరిగిన ప్రైజెస్ పైనే హోమ్ లోన్స్ తీసుకొని ఇప్పటి వరకు సఫర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ సఫరింగ్ చెప్పుకోదగ్గవి కావు. రానున్న రోజుల్లో సగం ధరకి, అంటే 300% లోన్ తీసుకొని 20 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది. అంటే ఫ్రెష్ లోన్ తీసుకున్న వాళ్లకు వాళ్ళ ఈఎంఐ 13 ఏళ్ళకి అయిపోతుంటే, ఈ పాత లోన్ తీసుకున్న వాళ్ళు 20 ఏళ్ళు ఈఎంఐ కట్టే దౌర్భాగ్యపు స్థితి ఉంది. సమాచారం ఏమంటే 2026లో ఎవరు హోమ్ లోన్ తీసుకుంటారో, అంటే ఈ సంవత్సరం హోమ్ లోన్ తీసుకుంటారో, వాళ్ళ ఈఎంఐ పీరియడ్ కేవలం 14 సంవత్సరాలే ఉండొచ్చు. 14 నుంచి 16 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే 4 ఏళ్ల ఈఎంఐ క్షీణత
మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. రీసెంట్లీ హైదరాబాద్ మార్కెట్లో వేలాది ఫ్లాట్లు సీక్రెట్గా అమ్ముడుపోయాయి. అంటే బహిరంగంగా చర్చ జరగకుండా దాదాపు 12,000 ఫ్లాట్లు చేతులు మారినట్టు సమాచారం. చాలా ఫ్లాట్లు అంటే ఫ్లాట్ ఓనర్షిప్ బదిలీ లేకుండా ప్రాజెక్ట్ డెట్ ఓనర్షిప్ బదిలీగా మారాయి. అంటే ప్రాజెక్ట్ బల్క్లో అమ్మేశారు. ఫ్లాట్ రిజిస్టర్ కాలేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం చేతులు మారాయి. 10ల ప్రాజెక్టులలో వందలాది ఫ్లాట్లు ఇదే విధంగా సైలెంట్గా అమ్ముడుపోయాయి. అంటే ఓనర్ చేంజ్ అయిపోయాడు, ప్రాజెక్ట్ సేమ్ ఉంది. అయితే దీంట్లో వింత ఏముంది అని మీరందరూ అడగచ్చు. రమారమి 12,000 ఫ్లాట్లు చేతులు మారాయి అనే సమాచారం. ఇది అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఫ్లాట్లు అమ్ముడుపోయిన దాదాపు ఈ నెలగా మారుతుంది. ఫిబ్రవరి మంత్, మార్చ్ ఇప్పటి వరకు, ఈ మార్చ్ కూడా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఏప్రిల్ ఎండ్ వరకు ఇలాంటి డీల్స్ జరగవచ్చు అని సమాచారం అందుతుంది. దాదాపు 16 ప్రాజెక్టులు మనకు అందుతున్న సమాచారం ఏమంటే 16 పెద్ద ప్రాజెక్టులలో ఒక 6-8 టవర్లు ఉంటే వాటిలో ఒక 2 టవర్స్, అలా 16 పెద్ద బిల్డర్స్ యొక్క ఫ్లాట్స్ టవర్ అమ్మేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన డీల్స్. అయితే ఇంత బల్క్ సేల్స్ కావడానికి ప్రాబ్లం ఏమంటే మన హైదరాబాదులో మినిమం 100 years ఇన్వెంటరీ ఉంది. 100 ఏళ్లకు సరిపోయే ఫ్లాట్లు కట్టి పారేశారు. 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉంటే మనకు ఈ ఒక నెల ఒక 6-7 రోజులు అనుకోండి, ఒక వారం అనుకోండి, నెల ఒక వారంలో 12,000 ఫ్లాట్లు అమ్ముడుపోవడం కొసమెరుపు. ఇది శుభపరిణామం కానే కాదు. దాదాపు ₹1,00,00,000 పలికే ఫ్లాట్ అంటే లిస్ట్ ప్రైస్ 1 crore 10 ఉన్న ఫ్లాట్ 60 lakhsకి పడిపోయాయి. ఈజీ ఇన్స్టాల్మెంట్స్, రిస్క్ ఫ్రీ ఓనర్షిప్, అదే కాకుండా రెంటల్ ఇన్కమ్ అని చెప్పి చాలామంది ఊదర కొడుతుంటే 60 lakhsకి క్యాష్ పేమెంట్ చేసే వాళ్లకు, టోటల్ బ్లాక్ క్యాష్ పేమెంట్ చేసే వాళ్లకు ఈ ఫ్లాట్స్ బదలాయించడం జరుగుతుంది. అంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ అవుట్ రైట్ ఎవరు డబ్బులు ఇస్తాడో వాళ్లకు ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 12,000 ఫ్లాట్లు చేతులు మారాయి అంటే అది ఆశ్చర్యకరమైన రేట్స్లో మారాయి. మనం ఎప్పటి నుంచో మన ఛానల్లో చెప్తున్నాము, ప్రాక్టికల్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ప్రైస్, ల్యాండ్ ప్రైస్ ప్లస్ అప్రూవల్ కాస్ట్ వేసుకుంటే కూడా డబుల్ బెడ్రూమ్ 12 నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ 18 లక్షలు దాటే అవకాశమే లేదు. దాన్నే మిర్రర్ ఇమేజ్గా మనకు 38 to 42 lakhs మధ్యలో దాదాపు 12,000 ఫ్లాట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఎంత? 38 to 42. కొన్ని రేర్ సర్కమ్స్టాన్సెస్లో కొన్ని 10ల ఫ్లాట్లు
48 lakhsకి పోయినాయి. అంటే మేజర్ ఫ్లాట్స్ 38 to 42 మధ్యలో 12,000 ఫ్లాట్స్ చేతులు మారాయి అని సమాచారం. ఇవన్నీ రీసేలర్స్ చేతిలో ఉన్నాయి. రిస్క్ తగ్గించుకోవడానికి బిల్డర్స్ రీసెల్లర్స్కి ఈ 12,000 ఫ్లాట్లు అంటే మినిమం మార్జిన్తోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మిగతా కొన్ని టవర్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇంకా అది ఇంకో క్రైసిస్ గిన బాగా పెరిగితే ఆ టవర్స్ కూడా బ్యాంకుకు ఇచ్చే బదులు తక్కువ మార్జిన్తో రీసెల్లర్స్కి అమ్మటం జరుగుతుంది. ఈ రీసెలర్స్ గుర్గావ్, నోయిడా, కర్ణాటక, కేరళ, పూణే బిల్డర్స్ రీసెల్లర్ అవతారం ఎత్తినట్టు సమాచారం. కేరళలో ఎన్ఆర్ఐలు, పూనా, బెంగళూరు, నోయిడా బిల్డర్లు ఈ 12,000 ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సమాచారంలో 95% నాణ్యత ఉంది. అంటే పక్కా సమాచారం ఇది. 12,000 ఫ్లాట్లు చేతులు మారిపోయాయి. దీంట్లో అంటే రెండో మాట లేదు. 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉంటే 12,000 ఫ్లాట్లు ఒక్క దెబ్బకు ఒక నెల 10 రోజులకు అమ్ముడుపోయాయి. ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎండ్ వరకు కూడా ఇలాంటి డీల్స్ జరగవచ్చు. అంటే ఈ టైర్ 1, టైర్ 2 బిల్డర్స్లో జరిగిన డీల్స్. టైర్ 3 బిల్డర్స్, అదర్ ప్రాపర్టీస్ ఎలా జరిగాయో తెలియదు. ఇంకో ఆశ్చర్యకరమైన థింగ్ ఏమంటే ప్లాట్ ఈఎంఐలో ఎవరు ప్లాట్లు అమ్ముతున్నారో కొంటున్నారో లేదా ఏ లేఅవుట్ వాళ్ళు అమ్ముతున్నారో వాళ్ళ ఈఎంఐ పేమెంట్స్ అంటే డిఫాల్ట్ లెవెల్, అంటే ఎవరు మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళలో అట్లీస్ట్ ఒక 40% డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది గల్ఫ్లో ఇన్వెస్టర్స్ ఎవరు ప్లాట్స్ కొన్నారో వాళ్ళు అంటే 100 ప్లాట్లు కొన్న దాంట్లో దాదాపు 60 మంది ప్లాట్ని రీసేల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్లాట్ మార్కెట్కి కూడా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. అంటే ఇటు ప్లాట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ అమ్ముతున్నారు, ఫ్లాట్స్ కూడా అమ్ముతున్నారు. కానీ ఒక కొసమెరుపు ఏమంటే ఎన్ఆర్ఐలు కోటి పైనే, అంటే ₹1,00,00,000 పైన ఫ్లాట్ కొన్నోళ్ళు మొత్తం ఇప్పుడే అమ్ముకొని పరిస్థితిలో లేరు. అంటే అమ్ముకున్న వాళ్లకు 60 లక్షల కన్నా ఎక్కువ ఇచ్చేటోడు లేడు కనుక 40 లక్షల పై చిలుకు లాస్ తీసుకోవడానికి ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు సిద్ధంగా లేరు అని సమాచారం. మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న అనవసరపు ఖర్చులు, పెరుగుతున్న వడ్డీ, మునుగుతున్న సర్కారు, ఇవన్నీ ఈ ఎన్ఆర్ఐ మార్కెట్కి, ఈ డొమెస్టిక్ మార్కెట్ని అయితే తీవ్రంగా కుదిపేశాయి. ఈ గల్ఫ్లో సంక్షోభం దెబ్బకు దాదాపు 60,000 అంటే వర్కర్స్ ఆల్రెడీ ఇండియాకి తిరిగి వచ్చేసారు. 60,000. రాబోయే రోజుల్లో ఇది 1,20,000 లేదా 1,40,000కు పెరగవచ్చు. ఇదే పెద్ద విషయం కాదు. కొంతమంది తిరిగి కూడా మళ్ళీ గల్ఫ్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ గల్ఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్లో ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అదేమంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే బదులు వాళ్ళు షార్ట్ టర్మ్
ఫిక్స్డ్ డిపాజిట్ వైపు వెళ్తున్నట్టు సమాచారం. అంటే వాళ్ళు ఏం సంపాదిస్తున్నారో అది ఎన్పిఎస్ లాంటి స్కీమ్స్లో, నాన్ ట్యాక్సబుల్ స్కీమ్స్లో, షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లో వెళ్తున్నట్టు సమాచారం. ఎవరు రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ పెట్టడానికి ఆ డబ్బు అవసరం వచ్చినప్పుడు తిరిగి రాదు కనుక ఇలాంటి మార్కెట్స్లో పెట్టడానికి చంకుతున్నారని సమాచారం. చాలా మంది ప్లాట్స్ కొన్న వాళ్ళు రీసేల్కి పెట్టినట్టు సమాచారం. అవి అమ్ముడు పోతలేవు, ప్రస్తుత మార్కెట్లో అవి అమ్ముడు పోతలేవు. అంటే తమ సంపాదించిన డబ్బు క్షీణిస్తుంది అని గమనించిన గల్ఫ్ ఎన్ఆర్ఐలు ప్యానిక్ సెల్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్లాట్స్ మార్కెట్లో ఫ్లాట్ అయితే సేల్సే లేవు కనుకనే 12,000 ఫ్లాట్లు ఈజీగా చేతులు మారిపోయాయి. 18 లక్షలు కాస్ట్ అయితే 38 లక్షలు, అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ చేసుకునే సేల్స్ అవుతున్నాయి. కానీ ఈ 70 lakhs అబౌవ్ ఫ్లాట్స్ అంటే సేల్స్ దాదాపు 80 నుంచి 90% పడిపోయిందట. అంటే కోటి దగ్గర అవసరం లేదు, 70 లక్షలు పై చిలుకు ఉన్న ఫ్లాట్స్ దాదాపు 80 to 90% సేల్స్ పడిపోయినాయి. అంటే కొన్ని దగ్గర అయితే సింగిల్ డిజిట్ సేల్స్ ఉన్నాయి. సింగిల్ డిజిట్ సేల్ టోటల్ ఇయర్లో కొంతమంది బిల్డర్స్ సింగిల్ డిజిట్ సేల్ పర్సంటేజ్ నమోదు చేసుకున్నారు. అంటే అంత ఘోరమైన పరిస్థితి ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కొనసాగుతుంది. అయితే ఈ మనీ గోల్డ్ సిల్వర్ వైపు పోతుందా అంటే లేదండి. గోల్డ్ సిల్వరు పతాక స్థాయికి చేరి కండిషన్స్ బాగైతే మళ్ళీ సిల్వర్ గోల్డ్ పడే అవకాశాలు ఉంది కనుక అది కూడా రిస్కీగా మారింది. సో మోస్ట్ ఆఫ్ ది గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఆర్ గోయింగ్ అంటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఫర్ క్యాష్ డిపాజిట్. అంటే క్యాష్లో ఉంటున్నారు, అంటే ఎప్పుడైనా దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అని క్యాష్లో ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఎవరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా ఎగ్జిట్ కావడానికి బల్క్లో ప్రయత్నం చేస్తున్న కారణంగా భయానకమైన స్థితిలో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏర్పడ్డాయి. ఇది రీసెల్లర్స్ కోసం పండగ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నెలలో వచ్చిందో ఆ నెలలో కొన్ని భారీ డీల్స్ జరిగినాయి. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో కూడా కొన్ని డీల్స్ జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైంలో విత్ గల్ఫ్ క్రైసిస్లో అతిపెద్ద డీల్స్ ఇంకా జరిగినాయి, జరగబోతున్నాయని సమాచారం. కాబట్టి ఇప్పుడు బల్క్ సేల్స్లో 38 lakhs to 48 lakhs, 42 lakhs అంటే రాబోయే రోజుల్లో రీటైల్ లెవెల్లో కూడా ఇదే లెవెల్ ప్రైస్ రావచ్చు, లేదా 48 బ్రీచ్ కావచ్చు అనే సమాచారం ఉంది. కనుక ఎవ్వరు 60 to 70 రేంజ్లో కూడా డబుల్ బెడ్రూమ్స్కి పోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు అదే 48 to 42 మధ్యలో దొరికే అవకాశాలు ఉన్నాయి విత్ ప్రాపర్ ఫైనాన్స్ అండ్ అంటే రెడీ టు గో ఫ్లాట్స్. కొంతమంది జిఎస్టీని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఫ్లాట్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ మోడ్లోనే ఉంది అని ప్రీ సేల్స్ రేట్లలో అమ్మేస్తున్నారు. కొంతమంది జిఎస్టీ తామే అబ్జర్వ్ చేసుకొని ఆ ఫ్లాట్లో అమ్మే ప్రయత్నం అందరూ బిల్డర్స్ చేస్తున్నారు ఒకసారి. అందుకోసము మన ఎస్టిమేషన్ ప్రకారం రాబోయే నెలాఖరి వరకు కూడా దాదాపు 24 నుంచి 26 వేల ఫ్లాట్స్ అతి తక్కువ ధరల్లో చేతులు మారబోతున్నాయి. ఇదంతా రిస్క్ అవాయిడ్ చేయడానికి బిల్డర్స్ అవలంబిస్తున్న అంటే సేఫ్టీ మెకానిజం. టోటల్ ప్రాజెక్ట్లో అట్లీస్ట్ 30% కాస్ట్ అమ్మేసి క్యాష్లలోకి వస్తున్నారు చాలామంది బిల్డర్స్, ఈవెన్ పెద్ద బిల్డర్స్ కథలు చెప్తున్నాను. టైర్ 3 బిల్డర్స్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా టోటల్ ప్రాజెక్ట్ అమ్మే ప్రయత్నమే చేస్తున్నారు బల్క్లో. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ థిన్ మార్జిన్స్పై, సేల్స్పై ఆధారపడి ఉంది.
ఎవరు రీటైల్ ఇన్వెస్టర్స్ జోలికి పోతలేరు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు శక్తి లేదు, ఆ రేట్లో కొనను లేరు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసే కన్నా ఈ బల్క్ రీసేలర్స్ని కన్విన్స్ చేస్తే, అంటే వీళ్ళంతా బిల్డర్స్ ఒక 20-30 ఫ్లాట్లు 50 ఫ్లాట్లు అలా ఫైనాన్స్ చేసుకొని కొని రీసేల్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38-42లో కొన్నోళ్ళు దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 54, 52, 48, అంటే ఒక 6 to 8 lakhs మార్జిన్ పెట్టుకొని బల్క్లో అమ్మే రీసేల్ చేసే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ టైం ఫర్ రీసేలర్స్ పర్చేస్. రీటైల్ పర్చేస్ కోసం ఇంకా టైం రాలేదు, ఇంకా వాళ్ళకు 60-70 లక్షలనే ఉన్నాయి ఫ్లాట్లు. కాబట్టి కొద్దిగా ఆగితే మీకు కూడా 48 లెవెల్ బ్రీచ్ అయిందంటే భారీగా సంక్షోభం వచ్చేసి రియల్ ఎస్టేట్లో మీకు అతి తక్కువ ధరలో ఫ్లాట్లు లభించబోతాయనే శుభవార్త నేను 90%, 95% యాక్యురసీతో చెప్పబోతున్నా. గల్ఫ్లో ఇప్పుడు స్థితులు మంచిగైనా భారతదేశపు ఆర్థిక సంక్షోభము ఈ ఇరాన్ వార్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని సమాచారం. కాబట్టి మనమందరము ఎకనామిక్ డిస్ట్రప్షన్ అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ కుదుపుకు మనము రెడీగా ఉండాలి. రాబోయే 6 నెలల్లో భారీగా భారతదేశంలో ఆర్థిక కుదుపుకు గురవుతుంది, కొన్ని రంగాల్లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ రెడీ అయిపోండి. నేను చెప్తూనే ఉన్నా, రాబోయే రోజుల్లో మనకు మంచి డీల్స్ దొరుకుతాయి, జస్ట్ వెయిట్ చేయండి అని. ఇప్పుడు రీసెల్లర్స్కి అద్భుతమైన డీల్స్, 12,000 ఫ్లాట్లు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కొక్క బిల్డరు హార్డ్లీ 5%, 3% సేల్స్ జరిగే టైంలో 12,000 ఫ్లాట్లు 1 month 10 daysలో పోయాయి అంటే అది మామూలు విషయం, హైదరాబాద్ విషయం కాదు. కానీ ధర మాత్రం అట్లీస్ట్ మీరు చూస్తే 60 to 80% క్షీణించింది. అంటే 300% మార్జిన్ కాస్త అదొక 100% మార్జిన్గా మారిపోయి అక్కడ డీల్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 1 కోటి ఉన్నది, డీల్స్ అన్నీ మనకు దాదాపు 40 lakhs లోపల జరుగుతున్నాయి. కాబట్టి ఈ సెగ మనకు తగలాలి, మనకు రావాలి అంటే కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే మనం బల్క్ బయర్స్ కాదు, ఒక ఫ్లాట్ కొనేటోళ్ళము, అది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బిల్డర్స్ కూడా ఎక్కువ రాయితీ ఇవ్వరు, బ్యాంకులు కూడా స్ట్రిక్ట్గా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి దక్కాలి కనుక వాళ్ళు కూడా దిగరారు. కాబట్టి రీటైలర్ మార్కెట్ ఇంకా రాలేదు, అక్కడెక్కడ ఉన్నాయి. నేను అందుకోసమే అందరూ ఒక సంఘంగా ఏర్పడి ఒక 10 మంది పోయి కొంటే డెఫినెట్లీ 10 ఫ్లాట్లు కొంటే డెఫినెట్లీ తక్కువ రేట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 60 lakhs బ్రీచ్ ఈజీగా అయిపోతుంది, 55, 48 వరకు రావచ్చు మీరు ఒక 10 మంది పోయి ఒకసారి కొంటే. సో ఇంకా రీటైల్ సింగిల్ ఫ్లాట్ ఓనర్కి రేట్స్ ఇంకా వస్తలేవు, వాళ్ళంతా 70 lakhs, 80 lakhs మధ్యలోనే ఉన్నారు. సో మనమందరం వెయిట్ చేయవలసిందే, తప్పదు. ఎందుకంటే దీంట్లో భారీ డిస్కౌంట్లు రాబోతున్నాయి, వివిధ రకంగా డిస్కౌంట్లు, జిఎస్టీ మినహాయింపు, ఇవన్నీ ఈ రాబోయే 6 నెలలలో మనకు కనిపిస్తాయి. కాబట్టి బల్క్ డీల్స్ చేసుకునే వాళ్ళు కొనే అవకాశాలు మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇవి. దీనికన్నా తక్కువ రేట్లు ఈ సంవత్సరం వస్తాయని నేను అనుకోను. కాబట్టి ఎవరైనా బల్క్ డీల్ చేసేటోళ్లకు ఇది మంచి మార్కెట్గా మనం చెప్పొచ్చు. ఒక 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం తర్వాత వాళ్ళు అంటే మంచి ప్రాఫిట్స్లో అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. లేదా వాళ్ళు 5 lakhs, 8 lakhs మార్జిన్ పెట్టుకొని బ్రోకర్స్ లాగా వ్యవహరించినా మంచి డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం బ్రోకర్స్ మార్కెట్గా, రీసెలర్స్ మార్కెట్గా మారిపోయింది. ఇది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి ఇంకా బ్యాడ్ టైమే అని చెప్పాలి. కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండి క్యాష్లలో ఉండండి, సంవత్సరం వరకే ఎఫ్డి చేయండి అని ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా మంచి డీల్ దొరికిందంటే సంవత్సరం ఎఫ్డి బ్రేక్ చేసి మీరు తప్పకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అతి దగ్గరలోనే ఉన్నాయి. 6 months లోపల తీవ్రమైన సంక్షోభం చూడబోతున్నాం. ఆ సంక్షోభానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రేట్లు మొత్తం కుదేలు కాబోతున్నాయని శుభ సమాచారంతో మీ ముందు
ఇవాళ ఈ వీడియో చేయడానికి చాలా సంతోషంగా ఉంది. నా వీడియో ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు దాదాపు అంటే చాలా మందే ఉంటారు. వీడియో నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీడియోలో ఉన్న సమాచారంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మన ఛానల్ నిలబెట్టడానికి అంటే మన ఛానల్ రన్ కావడానికి మీ మీ తరఫున ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నా. మన ఛానల్ మంచి మార్గం కూడా గత 2.5 ఏళ్లుగా చాలా మంది ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారు. అంటే ఈ వీడియో చేస్తే ఏం రాదు కాబట్టి, అంతంత మాత్రానగా యూట్యూబ్ ఇస్తుంది కాబట్టి మీరందరూ తలో చేయి వేస్తే డెఫినెట్లీ మంచి క్వాలిటీ న్యూస్ మీ ముందు తీసుకొచ్చి మీ లక్షల డబ్బులు అట్లీస్ట్ కోట్లు కాకపోయినా లక్షల ఇన్వెస్ట్మెంట్ నేను డిఫర్ చేపించి కరెక్ట్ టైంలో మీకు కరెక్ట్ సమాచారం ఇచ్చి బిల్డర్స్ దగ్గర నెగోషియబుల్ ప్రైస్కి దాదాపుగా మీరుంటే మీ ఈఎంఐలో ఒక 6 ఏండ్లు సేవ్ చేసే అవకాశాలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. షార్ట్ టర్మ్ ఎఫ్డీస్లో ఉండండి. ఎప్పుడైనా ఎఫ్డీ బ్రేక్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే సువర్ణ అవకాశాలు ప్లాట్లలో ఫ్లాట్లలో రెండిట్లో వస్తున్నాయి. కాబట్టి మీరందరూ అలర్ట్ కావాలి. కానీ మన ఛానల్ తరఫున ఒక విజ్ఞప్తి, అందరూ హెచ్ఎండిఏ డిటిసిపి ప్లాట్స్ మాత్రమే కొనండి. అంటే బల్క్ డీల్స్లో అంటే 5 మంది 6 మంది పోయి ఒకసారి ప్లాట్స్ రో మొత్తం కొనేయండి. దీనివల్ల అక్కడ కూడా ప్రెషర్ వేసి తక్కువ ధరలో ప్లాట్స్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి. కనుక మీరందరూ ప్లాట్స్ వైపు చూడండి. 111 జియోలో పెద్ద బిట్స్ చూడండి. కానీ ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, వరంగల్ హైవే కీసరా దగ్గర ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి పోకండి. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 15 ఏళ్ల పై చిలుకు పడుతుంది. అయినా మీ ప్రైజెస్ మీకు ఒక 40 to 60% రిటర్న్స్ రావచ్చు 15-20 ఇయర్స్లో. దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు. కనుక ఈ యాదాద్రి ఏరియాని టోటలీ అవాయిడ్ చేయండి అని పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. కీసరా కూడా అంతే. కీసరా లెఫ్ట్ దిక్కు మొత్తం ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ ఉన్నాయి కనుక ఇంకా అక్కడ రేట్లు రావాలి. అక్కడ డెవలప్మెంట్ ఛాయలు కనిపించక ముందే ఇన్వెస్ట్ చేయకండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మీరు తప్పకుండా మన ఛానల్ని ఆదుకోవడానికి మన ఛానల్ అకౌంట్ నంబర్ నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు తోచినంత సహాయం తప్పకుండా చేస్తారని, మంచి మార్గం ఛానల్లా ఈ ట్రైమై టీవీ కూడా రియల్ ఎస్టేట్లో అత్యున్నత ప్రమాణాలకు అంటే ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన సమాచారం మీ అందరికీ అందిస్తూ వస్తుంది. మంచి మార్గంలో ఎవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా లబ్ధి పొందారో ఫ్యూచర్లో ట్రైమై టీవీ కూడా అలాంటి లబ్ధే చేకూరుస్తుంది మీ అందరికీ హామీ ఇస్తూ నమస్కారం.